తీసుకోండి. ఇప్పుడు ఎంత తీసుకోవాలి? ఎంత? 41. ఒక లైనింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఎందుకంటే కింద ఫోల్డ్ చేసి మళ్ళీ పైన 1 ఇంచ్ కాదు, లైనింగ్ కంటే 5 ఇంచెస్ ఎక్కువ 5 ఇంచెస్ ఎక్కువ. మెయిన్ క్లాత్ 1 ఇంచ్ తక్కువ అనుకుంటున్నాను. లేదమ్మా, ఖాళీ ఇంకా ఖాళీ ఫ్రాక్ మీద తడుతున్నావా? నేను అది మర్చిపోలేకపోతున్నా, నేను కొట్టుకున్నా కదా. మేడం 41 సరే 41 తీసుకోండి, 42 తీసుకోండి. 41 చాలు మేడం. చాలు మేడం. ఆమెది క్లాత్ ఆమె చెప్పాలి. ఇది లెంత్ ఈ పొడుగు 41 ఒకసారి చూద్దాం, లేదంటే ఈ వీటితో కూడా తగ్గించుకోవాలి. క్లాత్ మిగులుద్ది, మనకి పట్టదు కదా, ఇది కూడా తగ్గించుకోవాలి. వేస్ట్ అవుతుంది మళ్ళీ. అది ఇద్దరు పట్టుకోవాలి మేడం. హిప్ లెంత్ తీసుకుంటే నాకు కావాల్స్తే నాకు చాలా చిరాకు నిజంగా. నేను ఏం చేసినా ఆవలిస్తే నాకు నిజంగా పొద్దున్న ఆవలించడం మాది ఒక డల్ మూమెంట్ వచ్చేస్తుంది నాకు. నీకు అంటే నాకు ఇరిటేషన్ అంతే. చాలామంది ఆవలిస్తూనే ఉన్నారు పొద్దున్నే లేచి వంటలు చేసి చాయ్ తాగి నేను ఏం చేసినా ఎప్పుడైనా చూసాను. ఎప్పుడు నాకు గట్టిగా అంటారు మేడం, నన్ను అత్తయ్యతో అర్థ అవుతూనే ఉన్నారు. ఏ కవిత? మీరు ఆమెను ఒక్కదాన్నే గట్టిగా అంటున్నాను. అంటే మేడం ఇప్పుడు ఎక్స్ట్రా అది తీసేయడానికి మీరు ఫోల్డ్ చేసుకుంటున్నారు, అంటే వేస్ట్ క్లాత్ వేస్ట్ వేస్ట్ కాకుండా ఏదైనా చెయ్యొచ్చు కదా, బేబీకైనా ఒక ప్రాబ్లం వస్తుంది కదా. దానికోసం నేను 15 తీసుకున్నాను. ఇక్కడ 15 మీటర్ 13.25 కలుపుచ్చు సో మొత్తం ఫోల్డింగ్ కూడా ఇప్పుడు ఈ హిప్ దగ్గర 1 ఇంచ్ 1.5 అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ 1.5 రాసుకోవచ్చు. ఇలా పైన కలర్ థ్రెడ్ దీనికి యాడ్ చేసి మీరే టేబుల్ ఉంది కాబట్టి సరిపోయింది. మన ఇంట్లో మొత్తం పర్వాలా కింద అమ్మాయి మా కూరలు ఒకసారి వెళ్ళాలి సరే దిక్కుతారు, ఏం చేస్తారో భయం అవుతున్నారు. క్లాత్ అనేది సేఫ్ అయితే హ్యాండ్స్ కన్నా దేనికన్నా వస్తుంది. హ్యాండ్స్కి అలా అయిపోతుంది. హ్యాండ్లో నీళ్ళు రావాలి, అది తప్పించుకు లైన్స్ అర్థం వచ్చేస్తాయి కదా. కాకపోతే ఏదైనా ఫ్రాక్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం పీస్ వేసుకుంటే సరిపోతుంది. నేను నెక్ కటింగ్ చేయట్లేదు కాబట్టి ఓకేనా. కరెక్ట్గా ఎగ్జాక్ట్ వచ్చింది చూసారా మేడం. టోటల్ కింద ఇప్పుడు మనకి 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా. ఒకటి ఇవి 2 ఇవి 1 3 ఇది 4 ఓకే. మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది మేడం, కట్ చేస్తాం. ఏం చేస్తారు మీరు కరెక్ట్గా ఒక ఎక్స్ట్రా ఒక పావింగ్ తీసుకోండి, ఎంత తీయకండి. మళ్ళీ జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మేడం. అందుకే
1.5 తీసుకోవట్లా, 1 తీసుకుంటున్నారు, 1.5 తీసుకుంటున్నారు. 1.5 మన దగ్గర తీసుకునేటోళ్ళు నేను చూసే ఉంది అని మేడం అంటున్నారు. లేదే మేడం. అది కరెక్టా ఇది కరెక్టా అర్థం కాదు. కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే లైనింగే కలుపుతుంటాం. మనం కరెక్ట్ మెజర్మెంట్ తోటి కట్ చేస్తాం కాబట్టి. స్టార్టింగ్ కాబట్టి ఏది ఎక్కడికి వచ్చింది అన్నది అర్థం కావట్లేదు. అది నేను కుట్టేటప్పుడు ఏది ఎక్కడికి వచ్చింది అందుకే అన్నది అంత అర్థం తీస్తే కావట్లేదు. అంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది, అందుకే అలా తీసుకోవద్దని చెప్పేసి అంటున్నాను నేను. నేను ఎప్పుడో చెప్పాను దారకి ఐరన్ చేయండి అమ్మా. లైనింగ్ తక్కువ తీసుకుంది మేడం. మనం టాప్ లోపల లైనింగ్ తక్కువ ఉంటుంది కదా. ఇది రెడీమేడ్ డ్రెస్ చూడు, ఇది ఎంత ఉంది, ఇలా లైనింగ్ చూడు, ఎంత ఉంది. 5 inches అని చెప్పారు కదా. లైనింగ్ తక్కువ తీసుకుంది. మన మెజర్మెంట్ కరెక్ట్గా దీన్ని తీసుకున్నాం కదా, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను 40 సైజ్ అనుకో, 37, 35 లైనింగ్ తీసుకుంది మేడం. అట్లా మన హైట్ కంటే ఇంకెక్కువ తీసుకుంది. మనం లైనింగ్ కూడా మనం కట్ చేసేటప్పుడు 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఖాళీ చేయండి ఏదో ఒకటి. ఇటు నుంచి ఇటు చేయాలి. డ్రెస్ మాత్రం ఇలా హ్యాండ్స్ అది మిగిలింది కదా, ఇలా వస్తుంది. అది అడ్డం వస్తుంది.